గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై తుళ్లూరు రైతులు ఆందోళనకు దిగారు. జగన్ కలిసిన రైతులు అసలు రైతులే కాదంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి, పెనుమకలో ఎలాంటి భూములు లేవని, ఫేక్ రైతులంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ను కలిశామనే అక్కస్తో తమను టార్గెట్ చేస్తున్నారంటూ వాపోతున్నారు. స్థానికేతర రైతులకు ఎల్పీఎస్ లేఅవుట్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సమస్య పరిష్కారం కోసమే జగన్ను కలిసినట్లు పేర్కొన్నారు. పవన్, లోకేష్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే మిగతా అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తామన్నారు. సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని, రాజధాని అన్ని కులాలు, మతాలకు చెందిందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ నుంచి తమ భూములను మినహాయించాలని అభ్యర్థిస్తున్నారు. ఈయన 1,00,000 ఎకరాలు తీసుకుంటానంటున్నాడు. ఇలా ఎయిర్పోర్ట్ అని ఇంకోటని 1,00,000 ఎకరాలకి 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి హౌస్ ప్లాట్లు, 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ ప్లాట్లు ఇవన్నీ వస్తాయి. వస్తే వీటన్నిటిలో వచ్చి ఉండేవాళ్ళు ఎవరు? కన్స్ట్రక్షన్ కట్టిన తర్వాత దాంట్లో ఏమీ రాకపోతే నష్టం జరిగేది ఎవరికి? మాకే నష్టం జరుగుద్ది. కాబట్టి ఇష్టపడిన వాళ్ళు ఇచ్చుకోండి, మేమేం దాన్ని కాదనట్లేదు. మాకు నష్టం జరిగింది కాబట్టి, మాకు ఆ భయం ఉంది కాబట్టి మేము ఇవ్వను అనే మాట మాట్లాడుతున్నాం. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మంగళగిరి జనసేన ఇన్ఛార్జి, ఆయన కూడా తీసుకొచ్చి మమ్మల్ని కలపండి లోకేష్ గారితో అంటే ఆయన 3 సార్లు మమ్మల్ని తీసుకెళ్లి ఇంతవరకు మా వల్ల కాదు కలపటం, మీ తప్పుల మీరు పడండి అని ఆయనకి అడ్రస్ నిల్. మరి నారాయణ గారు ఉన్నాడు, ఏం ఉపయోగం లేదు. నారాయణ గారు అన్ని నిజాలే మాట్లాడతాడు. ఆయన 3 నెలలకు అయిపోద్ది, 2 నెలలకు అయిపోద్ది, 1 నెలకు అయిపోద్ది అంటాడు. ఆయన ఏంటండి నెలకు అయిపోయేది? ఎక్కడ అయిపోతుందండి? ఎక్కడ పనులు అవుతాయి? మీరు ముందు సీడ్ యాక్సెస్ రోడ్ కానివ్వండి, 10 తర్వాత చూద్దాం అంటే అసలు మొత్తం ఇవన్నీ కూడా సుట్టబెట్టుకొని ఆయన